జనగామ కలెక్టరేట్ ముందు వనితా మిల్క్ పార్లర్ ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా మహిళా సంఘం సభ్యులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 రోజుల క్రితం కలెక్టర్గా వచ్చిన సందీప్ కుమార్ వీటిని తొలగించాలంటూ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు కోర్టు వాయిదా మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వివిధ శాఖల సిబ్బందిని పంపి బాధిత మహిళను ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరిచిన వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ ఇతర సిబ్బందిని పంపి తనిఖీల పేరుతో భయపెట్టి తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది వేధింపులకు పాల్పడడం తప్ప మరొకటి కాదన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోట్ల శేఖర్. డ్వాక్రా సభ్యులను ప్రోత్సహించాల్సింది పోయి వారిని వేధించడం ఏంటని ప్రశ్నించారు. మీటింగ్ అయితే జనగామ కలెక్టరేట్ ముందు వనితా టీ స్టాల్ మిల్క్ పార్లర్ ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా మహిళా సంఘం సభ్యులకు కలెక్టర్ సందీప్ కుమార్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 రోజుల క్రితం కలెక్టర్గా వచ్చిన సందీప్ కుమార్ వీటిని తొలగించాలంటూ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు కోర్టు వాయిదా మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వివిధ శాఖల సిబ్బందిని పంపి బాధిత మహిళను ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరిచిన వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ ఇతర సిబ్బందిని పంపి తనిఖీల పేరుతో భయపెట్టి తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది వేధింపులకు పాల్పడడం తప్ప మరొకటి కాదన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోట్ల శేఖర్. డ్వాక్రా సభ్యులను ప్రోత్సహించాల్సింది పోయి వారిని వేధించడం ఏంటని ప్రశ్నించారు. మీటింగ్ అయితే